ఈ వీడియో నచ్చిందా? లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. కేరామ్ సినిమా సక్సెస్ మీట్లో ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరాన్ని చూస్తుంటే మాస్ మహారాజా రవితేజ గుర్తుకు వస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీనువైట్ల చేసిన ఈ ఆసక్తికర కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సొంతం చేసుకున్న కిరణ్ అబ్బవరం గత ఏడాదిక అనే సినిమాతో ఇదే దీపావళికి వచ్చి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మళ్లీ దీపావళి జోష్తో కేరామ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 18వ తేదీన విడుదల చేసిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో బాగానే దూసుకుపోతోంది. యువతకు కావలసిన లవ్, రొమాంటిక్ ట్రాక్తో పాటు మాస్ ఎలిమెంట్స్, అలాగే ఫ్యామిలీతో చూడదగ్గ కామెడీ సన్నివేశాలు, పండుగ మూడ్లో ఇవన్నీ కలిసి ఈ సినిమాను పర్ఫెక్ట్ దీపావళి ఎంటర్టైనర్గా నిలబెట్టాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా ఈవెంట్లో పాల్గొన్న ప్రముఖ డైరెక్టర్ శ్రీనువైట్ల కిరణ్ అబ్బవరాన్ని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తుకు వస్తున్నాడు అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే కేరామ్ సక్సెస్ మీట్ ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ కేరామ్ ఒక్క నిమిషం కూడా ఎక్కడా బోర్ కొట్టలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. ఇలాంటి కథలను తెరకెక్కించాలంటే నిర్మాతలకు మొదట నమ్మకం కలగాలి. ఈ సినిమాలో కిరణ్ని చూసి నేను ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే కిరణ్ని చూస్తుంటే ఒకప్పటి నాకు దుబాయ్ సీను, వెంకీ సినిమాలలో రవితేజను చూసినట్లు అనిపిస్తోంది అంటూ శ్రీనువైట్ల తెలిపారు. మొత్తానికైతే మాస్ మహారాజా రవితేజతో కిరణ్ను పోల్చేసరికి కిరణ్ అబ్బవరం అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబతున్నారు. కేరామ్ సినిమా స్టోరీ విషయానికి వస్తే కృష్ణ రిచ్ బిజినెస్ మాన్గా వ్యవహరించారు. ఆయన కుమారుడే కుమార్ అబ్బవరం. తండ్రి బిజినెస్ మాన్ అయినా కొడుకు మాత్రం అల్లరిగా తిరుగుతూ లైఫ్ను ఫుల్గా ఎంజాయ్ చేయాలని అనుకుంటాడు. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో ఒక్కగానొక్క కొడుకు కుమార్ను అల్లారుముద్దుగా పెంచుతాడు తండ్రి కృష్ణ. అయితే కొడుకు అల్లరిని తగ్గించడం కోసం కేరళలోని ఒక కాలేజీలో డొనేషన్ సీట్ కొనిపై చదువుల కోసం అక్కడికి పంపిస్తాడు. కాలేజ్లో చేరిన కుమార్కి మెర్సీతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత మెర్సీకి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్ అనే మానసిక వ్యాధి ఉందని కుమార్కి తెలుస్తుంది. అయితే ఈమెకు ఉన్న ఈ వ్యాధి కుమార్ ప్రాణాల మీదకు తెస్తుంది. మెర్సీకి ఉన్న ఈ వ్యాధి వల్ల కుమార్కి వచ్చిన కష్టం ఏంటి? దీని నుంచి కుమార్ ఎలా బయటపడ్డాడు? చివరికి మెర్సీకి ఈ వ్యాధి నయమవుతుందా? కుమార్, మెర్సీ ప్రేమ కథకు ముగింపు ఏంటి అనే విషయానికి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. శ్రీనువైట్ల వంటి ప్రముఖ దర్శకుడు కిరణ్ అబ్బవరాన్ని రవితేజతో పోల్చడం అతని అభిమానులకు ఆనందాన్నిచ్చింది. కేరామ్ సినిమా విజయం, శ్రీనువైట్ల ప్రశంసలు కిరణ్ కెరీర్కు మరింత బూస్ట్ ఇస్తాయని చెప్పొచ్చు.